ఈ మానవ రూపంలో, ఈ మానవ జన్మలో ఉన్నాము మనము. ఓకే. అందుకని ప్రతి ప్రతి ప్రాణిని మనము గౌరవించాలి. ఏ మన అందుకనే ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అన్నిట్లలో ఉన్నది ఆత్మనే. ఇప్పుడు అది ఇప్పుడు జంతువే కదా! మేకనే కదా! గొర్రెనే కదా! కోడినే కదా! అని మనం వాటిని చంపుకొని తింటున్నాము. కానీ అవి గూడా ఆత్మనే. అవి అవి ఆ జన్మ తీసుకున్నాయి. అవి జంతు జన్మ తీసుకున్నవి. కొన్ని పక్షి జన్మ తీసుకుంటాయి. కొన్ని వృక్ష జన్మ తీసుకుంటాయి. కొన్ని ఏంటియి మళ్ళీ నా నాగజాతి జన్మ తీసుకుంటాయి. సర్పజాతి. ఇలాగ ఎన్నో జాతులు ఉన్నాయి. ఇందులో మన మానవ జాతి కూడా మన మానవ జాతి గూడా. ఓకే. యెస్. ఓకే. మరి తీసుకున్న జన్మలన్నిటిని చూడండి. మనం ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాం గదా! మరి తీసుకున్న జన్మలన్నిటిని కూడా మనం నిష్క్రమించి ఉన్నాము. ఓకే. ఇప్పుడు ఈ మానవ జన్మ తీసుకున్నాము. ఈ మానవ అంటే ఎన్నో జన్మలెత్తితేనే మనకు మానవ జన్మ వచ్చింది అనేది మనకు తెలుసు. అంటే ఇంతకు ముందుకు మనము ఒక జంతు జన్మ తీసుకొని ఉండి నిష్క్రమించాము. ఒక పక్షి జన్మ తీసుకొని నిష్క్రమించి ఉన్నాము. ఒక సర్పం జన్మ తీసుకొని నిష్క్రమించి ఉన్నాము. ఒక పక్షి జాతి జన్మ తీసుకొని నిష్క్రమించి ఉన్నాము. ఇప్పుడు మానవ జాతి జన్మ తీసుకున్నాము. దీనిని గూడా మనము నిష్క్రమించి ఉంటాము. ఓకే. ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తాము. ఓకే. రైట్. ఓకే. ఇది ఎనిమిదో పాయింట్. ఆత్మ చంపదు, చంపబడదు. ఓకే. చెప్పుకున్నాం గదా! ఆత్మ అనేది చంపదు, చంపబడదు. అది ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఓకే. మరి ఆత్మను చంపేది, చంపబడేదిగా అనేది ఎవరు? అజ్ఞాని మాత్రమే. ఏంటిది? అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా, చంపబడేదానిగా భావిస్తాడు. చూడండి. కేవలం ఒక అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా, చంపబడేదానిగా భావిస్తాడు. ఒక ఆత్మజ్ఞాని మాత్రము ఆత్మ అనేది చంపదు, చంపబడదు. అది ఎప్పుడూ ఉంటుంది. అది శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్యమైనది. అది ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఉంది, ప్రెజెంట్‌లో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని తెలుసుకున్న వ్యక్తి ఆత్మజ్ఞాని. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆత్మకు రూపము, నామాలు, ఆకారాలు, కాలపరిమితి లేదు. చూడండి. ఆత్మకు రూపం లేదు, నామాలు లేవు, ఆకారాలు లేవు. ఏంటి కాల పరిమితి గూడా లేదు. ఎన్ని సంవత్సరాలే ఉండాలి, అన్ని సంవత్సరాలే ఉండాలి, ఎన్ని రోజులే ఉండాలి, అన్ని రోజులే ఉండాలని లేదు. ఈ శరీరానికి ఉంది. ఈ శరీరానికి ఏముంది? కాల పరిమితి ఉంది. ఇప్పుడు మనము 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ అని కాల పరిమితి యేసుకుంటాం గదా! ఈ కాల పరిమితిగా మనం ఏం చేస్తున్నాం బర్త్‌డేలు గూడా చేసుకుంటాము. ఎవరన్నా ఎవరన్నా అంటే ఎవరన్నా శరీరాన్ని వదిలేసారనుకో, ఓహో! 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? అంటే 70 సంవత్సరాలు బతికాడు. అంటే 70 సంవత్సరాల వరకు శరీరం ఉన్నది. 70 సంవత్సరాల వరకు శరీరం ఉన్నది. తర్వాత నిష్క్రమించింది. ఓకే. కానీ ఆత్మకు అనేది లేదు. కాలపరిమితి లేదు. మళ్ళీ అది వేరే దేహంలోకి ప్రవేశిస్తుంది. వేరే దేహంలోకి ఎళ్ళిపోతుంది. ఓకే. రైట్. ఇది మాస్టర్స్